అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ధనుర్మాసంలోని ఆదివారం. ఈ ఆదివారం రోజున విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి భూలోక సంచారం గురించి తెలుసుకుందాం. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, చూడు లక్ష్మి, నేను ఎప్పుడూ వైకుంఠంలోనే ఉంటున్నా, ఒకసారి భూలోకం వెళ్ళి అలా అంతా తిరిగి వస్తాను అన్నాడు. దానికి లక్ష్మీదేవి, అబ్బా, మరి మీరొక్కరేనా? చూడండి, ఈ జగం మొత్తం నీ చేతిలో ఉంది. అలా చిటిక వేస్తే అలా ఈ లోకం మొత్తం చూడవచ్చు. అటువంటిదేమిటి అంది పకపక నవ్వుతూ. దానికి ప్రశాంతమైన ముఖం కలవాడు, చూడు లక్ష్మి, ఈ జగం నాదే, నువ్వు చెప్పింది నిజం, అయినా నేను వెళ్తాను అన్నాడు నవ్వుతూ. దానికి లక్ష్మీదేవి నవ్వుతూ, త్వరగా వచ్చేయండి అని చెప్పింది. ఇక విష్ణు ఈ భూలోకంలోకి వచ్చి మొత్తం తిరుగుతూ చూస్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇక లక్ష్మీదేవి ఒకసారి ఇక ఉండబట్టలేక, ఏంటో ఈయన అలా వెళ్ళినవాడు, ఇంటి వద్ద ఒక భార్య ఉందే, అలా వదిలి వస్తే ఎలా అనేదే లేదు, ఎలా వెళ్ళినవాడు అలానే వెళ్ళాడు, నేను వెళ్తాను, ఆయన లేకుంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటూ తాను కూడా భూలోకంలోకి వచ్చింది. ఓ సాయంత్రం విష్ణు ఓ చెరువు తీరంలో కూర్చొని అక్కడ ప్రశాంతత వాతావరణం చూస్తూ ఉన్నాడు. అప్పుడే వచ్చిన లక్ష్మీమాత ఈ మనోహర వాతావరణం చూసి పరవశించిపోయింది. ఎంత చక్కగా ఉందో అంది నవ్వుతూ. వెంటనే విష్ణుమూర్తి వెనక్కు చూసి, లక్ష్మి అన్నాడు నవ్వుతూ. హాహాహా అని నవ్వండి. అలా మీ పాటికి వదిలి వస్తే ఎలా నేను? అయినా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండాలి అంది బొంగమూతి పెట్టింది. ఒక్కసారిగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ముఖాన్ని చేతిలోకి తీసుకొని, చూడు లక్ష్మి, అలా బొంగమూతి పెట్టిన నువ్వు బాగున్నావు అన్నాడు. దానికి లక్ష్మీదేవి, అబ్బా చాలులేండి, చూడండి, నేను మీతో కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి, నాకు ఇక్కడ బాగా నచ్చింది అంది. దానికి విష్ణుమూర్తి, సరే కానివ్వు, నాకు ఒక మాట ఇవ్వాలి, అప్పుడే నేను అందుకు అనుమతిస్తాను అన్నాడు. దానికి లక్ష్మీదేవి, ఖచ్చితంగా మాట ఇస్తాను, నాకు తెలుసు ఇందులో ఓ ఆంతర్యం ఖచ్చితంగా ఉంది అని అంది నవ్వుతూ. అప్పుడు విష్ణు భగవానుడు, చూడు లక్ష్మి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు వైపు వెళ్ళొద్దు, చూడొద్దు అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి ఒప్పుకుంది. అలా ఆ పవిత్ర దంపతులు అక్కడే ఉన్నారు. అలా కొన్ని రోజులు అటుపక్క ఉన్న ఓ కుటీరంలో నిద్రిస్తూ ఉన్నారు. రాత్రి వర్షం పడింది. ఉదయమే నిద్రలేచింది లక్ష్మీదేవి. అలా బయటకు వచ్చి చూసింది. ఉదయమే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి. రాత్రి పడిన వర్షం కారణంగా అక్కడి ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. దాన్ని చూసిన లక్ష్మీదేవి అద్భుతంగా చూస్తూ, ఆహా, ఎంత మనోహరం అంటూ చూస్తూ ఉంది. పక్షుల అరుపులు, కోయిల కూతలు, పచ్చని తోటలు, చెట్లు, పువ్వులు, అలా ఎంతో అద్భుతంగా ఉంది ఆ ప్రాంతం. అంతలో అటువైపు కొద్ది దూరంలో ఓ పూల తోట కనిపివ్వగానే అటు వెళ్ళి అక్కడి ఆ అద్భుత వాతావరణం ఆస్వాదిస్తూ చుట్టూ చూస్తూ ఉంటే అక్కడి వాతావరణం ఒక్కసారిగా వాటికి మరింత సారం వచ్చినట్లుగా అయ్యాయి. పక్షుల కిలకిలా రావాలు, కోయిలల పాటలు, ఆహా, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి అక్కడ ఉంది. తన పాదాల స్పర్శతో అక్కడి గడ్డిపాదులు కూడా మరింత సారం వచ్చాయి. ఇక ఆ తోటలోకి వెళ్ళి ఆ పూలని తాకుతూ ఉంటే వాటికి శక్తి వచ్చినట్లుగా ఒక్కసారిగా మరింత అందంగా ఆకర్షణీయమైనవిగా అవి మారాయి. ఇక వాటిలో ఒక పువ్వుని తెంపి ఒక్కసారిగా వెనక్కి నవ్వుతూ చూసింది. అక్కడ ప్రసన్న మొహంతో వెలుగుతూ ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఇంతలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు. వెంటనే లక్ష్మి వెనక్కి చూస్తూ, ఏమండి, ఇక్కడ ఇంత బాగుంది? ఆ మాటలో పూర్తి కాలేదు. తాను చేసిన తప్పు తనకు తెలిసింది. వెంటనే తన భర్త వద్దకు వెళ్ళి దిగులుగా, మీరు చెప్పిన మాట నేను తప్పి ప్రవర్తించాను, నేను మీరు ఎటువైపు చూడొద్దు అన్నారో అటే చూసా, అటే వచ్చాను అంది తల కిందకి దించుకొని. వెంటనే విష్ణుమూర్తి తన చేతిలో లక్ష్మీదేవి చేతిలో ఉన్న పువ్వుని తీసుకొని
చూడు లక్ష్మి, నువ్వు ఎవరిని అడిగి ఈ పువ్వుని కోసావు? వీటిని పండివ్వడానికి వారు చాలా కష్టపడి పండి ఉంచి ఉంటారు. అటువంటిది వారి యొక్క అనుమతి లేనిదే నీవు ఎలా చేయటం సరి అయినది కాదు అని అన్నాడు. దానికి లక్ష్మీదేవి, మీరు నన్ను క్షమించండి, మీరు దీనికి నాకు ఎటువంటి శిక్ష వేసినా ఒకటే అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. దానికి ఒక్కసారిగా ఆ నారాయణుడు ఆమెను తన దగ్గరికి తీసుకొని, చూడు, నువ్వు ఇలా కన్నీరు పెట్టడం తగదు. మనం ఇక్కడికి అందరి తల్లిదండ్రుల లాంటి వారమే. నువ్వు దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ప్రవర్తించాలి అన్నాడు కన్నీళ్లు తుడుస్తూ. దానికి లక్ష్మీదేవి, చూడండి, నాకు తెలుసు ఖచ్చితంగా ఇందులో ఒక ఆంతర్యం ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను అంది. దానికి విష్ణుమూర్తి, చూడు లక్ష్మి, నువ్వు చేసిన ఈ తప్పు అంటే ఈ పువ్వు కోయటం అది చిన్న తప్పే అని అనుకోవటం కూడా ఒక తప్పే. నువ్వు ఒక 4 సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఈ తోట యజమాని వద్దే ఓ అనాథగా ఉండాలి అని చెప్పాడు. లక్ష్మి అటు నుంచి ఒక్కసారిగా కన్నీరుతో, మీ నుంచి నేను ఈ 4 ఏళ్ళు 4 లక్షల ఏళ్ళుగా నాకు ఉంటుంది. మీ నుంచి ఇన్ని రోజులు దూరంగా ఉండటం అంటూ అక్కడి నుంచి విసవిసా వచ్చేసింది. ఆ పక్కదారిలోకి నడుచుకుంటూ వెళ్ళింది. ఇక విష్ణుమూర్తి నవ్వుతూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత బక్క చిక్కిన శరీరంతో ఆయన పడుతూ రొప్పుతూ ఒకతను అటు రావటం చూసిన లక్ష్మీదేవి తన శక్తితో తన అవతారాన్ని మార్చుకొని మెల్లగా అతనికి ఎదురుగా వెళ్ళింది. అతను ఒక్కసారిగా ఆగి ఆమె వైపు చూశాడు. చెదిరిన, మాసిన, ఇంకా కొద్దిగా చినిగిన ఆ వస్త్రాల్ని, ఇంకా చెదిరిన జుట్టుతో ఉన్న ఆమెను చూసి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. దానికి ఆమె నవ్వుతూ, చూడండి, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నా అనుకున్న వాటిని నేను కోల్పోయాను. కాబట్టి మీరు నాకు ఏదైనా దారి చూపి ఆదుకోండి అంది వేడుకుంటూ. దానికి అతను, చూడు తల్లి, నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలిగా ఉంది. కానీ నేను ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు అన్నాడు బాధగా. దానికి ఆమె, చూడండి, లోకం తెలిసిన మీరే ఇలా అంటే ఎలా? ఈ ఆడదాన్ని ఇలా వదిలి వెళ్తే ఎలా? చూడండి, నాకు మీ వద్ద ఏదైనా పని ఇవ్వండి. నాకు తెలుసు, నేను దూరం నుంచి గమనిస్తూ ఉన్నాను. ఈ పూల తోట మీదే. మీకు అభ్యంతరం లేకుంటే మీ వద్ద నేను పని చేస్తూ ఉంటాను. నాకు ఒక ముద్దం అన్నం పెడితే చాలు. ఈ దగ్గరే ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అని వేడుకుంటూ అన్నది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అలా అతన్ని వద్ద వేడుకుంటూ ఉండటం ఆ సృష్టి నాయకుడు చూస్తూ ఉన్నాడు పైనుంచి. ఇక ఒక్కసారిగా అతను, అమ్మా, మీరు దయచేసి బాధపడకండి. చూడండి, నాకు 4 పిల్లలు, ఇంకా భార్య. చాలా పేదవాడిని. ఒక పూట తింటే ఒక పూట వస్తులు ఉంటాను. ఈ తోటలో వచ్చే ఆదాయం అందంత మాత్రమే. అప్పులు ఇవి అవి అని వెళితే నాకు మిగిలేది చాలా తక్కువ మాత్రమే. అయినా చూడు తల్లి, నువ్వు ఎవరో ఏమో ఇలా వచ్చి నన్ను వేడుకుంటున్నావు కనుక నిన్ను నేను నా సోదరిగా అంగీకరిస్తూ ఉన్నాను. నీకు కావలసినన్ని రోజులు మా ఇంట్లో ఉండొచ్చు అంటూ తనతో తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చాలా దీన స్థితిలో ఉన్న ఇల్లు, తలో పనిలో ఉన్న బక్కచిక్కిన పిల్లలు, పొయ్యి వద్ద ఏదో కుండలో వండుతూ ఆ వచ్చే పొగకు దగ్గుతూ ఉన్న అతని భార్య, అక్కడ ఉన్న వాతావరణం సారం లేనట్టుగా ఉంది. ఒక్కసారిగా అతనితో వచ్చిన లక్ష్మీదేవి అక్కడ కాలు పెట్టగానే ఏదో తెలియని ఒక శక్తి వచ్చినట్లు అందరికీ హుషారు వచ్చింది. పొయ్యిలో మంట ఒక్కసారిగా వెలగడం మొదలుపెట్టింది. అంతసేపు ఇవ్వని ఆవు పాలు ఇప్పుడు సులభంగా ఇస్తూ ఉంది. అంతసేపు బాధలో ఉన్నవారు ఒక్కసారిగా చిరునవ్వుతో నవ్వుతూ ఉన్నారు. అంతలో ఆ రైతు, మీ అందరికీ ఏమైంది? ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నారు అన్నాడు. దానికి అందరూ వారి వైపు చూస్తూ ఉంటే లక్ష్మీదేవి మెల్లగా అతని వైపు చూసింది. ఇక అందరూ అక్కడికి వచ్చి, ఎవరు ఈవిడ అని అడిగాడు. దానికి అతను జరిగింది మొత్తం చెప్పగా తన భార్య చిరునవ్వు నవ్వుతూ లక్ష్మీదేవి భుజం మీద చెయ్యి వేసి, చూడు తల్లి, నిన్ను నేను ఆడబిడ్డగా అనుకుంటూ ఉన్నాను. ఇంత పాత దుస్తుల్లో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. మేము తినే ఒక ముద్దలో నువ్వు తింటూ ఇక్కడే ఉండొచ్చు అన్నది ఆ మహిళ. దానికి లక్ష్మీదేవి నవ్వుతూ,
సరేనని చెప్పింది. అప్పట్నుంచి ఇంట్లో నవ్వులు మొదలయ్యాయి. వేకువజామున లక్ష్మీదేవి లేచి ఇంటి పనుల్లో ఆ ఇంటి మహిళకి సహాయం చేస్తూ ఉండేది. వంట చేసేది. ఆ వంటలోకి సరైన ఆహార పదార్థాలు లేకపోయినా అవి ఎంతో రుచిగా ఉండేవి. అవి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. అయినా అక్కడ ఆ వంట చేసింది ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి. ఇంకా వారికి శక్తి ఉన్నంతలో పూజలు చేయటంతో కూడా సహాయం చేస్తూ ఉండేది. లక్ష్మీదేవి పిల్లలతో సరదాగా ఉండేది. కథలు చెప్పటం, వారిని ఆడివ్వటం, దైవం గురించి చెప్పటం, మంచి చెడుల గురించి చెప్పటం, ఇలా చదువుగా చెప్పేది. సాక్షాత్తు ఒక దేవత అలా చదువు చెప్పటంతో అప్పటి వరకు రాని వారి విద్య కూడా వచ్చేసింది. ఇక ఎప్పటికీ ఆ ఇంట్లో అందరికీ ఉండే నీరసం ఇంకా అలసట అనేవి ఏంటో కూడా తెలియదు. ఆ విధంగా మారిపోయింది. రాను రాను ఆ రైతు పట్టిందే బంగారం అన్నట్లుగా అతనికి అంత మంచి జరిగి డబ్బులు ఎంతో వస్తున్నాయి. చివరికి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు వారి దారిద్ర్యం పోయింది. అలా 4 ఏళ్ళు ఇలా గడిచాయో ఏమో. ఎలా గడిచాయో కూడా తెలియకుండా ఒకసారి రైతు చాలా చాలా పెద్ద మొత్తంలో ఇంటికి వచ్చాడు. అక్కడ గడప వద్ద నిలుచుని ఉన్న లక్ష్మీదేవిని చూసి, తల్లి, నువ్వు వచ్చిన వేళ విశేషమో ఏమో, నువ్వు ఇంట్లో అడుగు పెట్టాక నా తలరాత పూర్తిగా మారిపోయింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళు అక్కడికి రాగానే, లక్ష్మీదేవి, చూడండి, ఇంతటితో మీ కష్టాలు అన్నీ పోయాయి. మీరు జీవితం మొత్తం సంతోషంతో ఉంటారు. ఇక నేను వెళ్ళి వస్తాను అంది. అందరూ ఒక్కసారిగా విషాద ముఖాలు పెట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు. అందరూ ఒక్కసారిగా ఎక్కడికి అని వెళ్తావు అని అడిగారు. దానికి ఆమె మెల్లగా చిరునవ్వు నవ్వగా ఒక్కసారిగా అక్కడ కాంతి అలుముకుంది. ఇప్పుడు ఆ మహిళ ఒక్కసారిగా కాంతులు వెదజల్లుతూ లక్ష్మీదేవిగా మారింది. అందరి నోట మాట రాక అలా మొలక మీద కూర్చొని నోళ్లు ఎల్లబెట్టి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లక్ష్మీదేవి తనకి జరిగిందంతా మొత్తం చెప్పి, చూడండి, నేను లక్ష్మీదేవిని. ఈ రోజులు నన్ను మీలో ఒక మనిషిగా అనుకున్నారు. ఇక ఈ రోజుల్లో నేను వెళ్తున్నాను. వెళుతూ మీకు బహుమతులు తీసుకోండి అని చెప్పగా ముక్కలుగా అక్కడ బంగారు ఇంకా వజ్రాలు పడ్డాయి. అందరూ ఆశ్చర్యం చెందుతూ, తల్లి, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి మా ఇంట్లో ఇన్ని రోజులు ఉంది. అదే మాకు చాలు. మా జన్మ ధన్యమైంది అన్నారు. కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాక బరువెక్కిన హృదయంతో ఆమెకు వైకుంఠానికి సాగనంపారు. అలా పంపుతూ, ఓ ఇంటి ఆడపిల్లకు ఎలా అయితే సాగనంపుతారో అలా తనకి కొన్ని కానుకలు, పూలు, పండ్లు, చీర మొదలైన వాటిని ఇచ్చి ఏడుస్తూ, చూడండి తల్లి, మా జన్మ పూర్తి కాగానే మిమ్మల్ని మళ్ళీ చూడాలి అంటూ పంపించారు. అలా లక్ష్మీదేవి ఒక చిన్న పూల తోటలో పువ్వును కోసి, క్షమించండి, పెద్ద మనసు ఉన్న ఓ పువ్వును కోసి దాని ప్రతిఫలంగా ఆ తోట రైతుకు ఇంత పెద్ద కానుకలు ఇచ్చి తిరిగి వైకుంఠానికి వెళ్ళింది. అక్కడ తన భర్తతో, నాకు ఎప్పుడో తెలుసు, మీరు ఆ రోజు ఎందుకు చెప్పారు అంటూ నవ్వుతూ, నాకు ఆ కుటుంబంతో ఉన్న క్షణాలు చాలా బాగున్నాయి అంటూ అక్కడ జరిగినవన్నీ తన భర్తతో చెబుతూ ఉంటే లోకనాయకుడు అది అంతా వింటూ నవ్వుతూ ఉన్నాడు. అతనికి జరిగేవి, జరుగుతున్నవి, జరిగేవి, జరగబోయేవి అన్నీ తెలుసు. అయినా అలా వింటూ ఉంటే లక్ష్మీదేవి నవ్వుతూ, మీకు అంతా తెలుసు, కానీ నేను చెప్తుంది వినాలి అంటూ చెబుతూ ఉంది. ఈ విధంగా విష్ణు భగవానుడు అలాగే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ భూలోకంలో ఉన్న కష్టాలను, మానవులు పడే కష్టాలు అన్నింటినీ తెలుసుకొని వాళ్లకు వరాలను ప్రసాదించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.